హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈహెచ్ఎస్ అమల్లో భాగంగా కొత్తగా కంట్రిబ్యూషన్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ హెల్త్ కార్డులకు సంబంధించి 2 జీవోలను కూడా విడుదల చేసింది. మరి ఈ జీవోల ముఖ్యాంశాలు ఏంటి, ఈ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఎవరికైనా మినహాయింపు ఉందా, ఎప్పటి నుంచి అమలు అవుతుంది అనేటువంటి విషయాల్ని ఈరోజు వీడియోలో చర్చించుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 79 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 29/6/2026లో హెల్త్ కార్డుకు సంబంధించి ఒక జీవోని విడుదల చేసింది. దీంట్లో ముఖ్యాంశాలని మనం పరిశీలిస్తే, మొదటగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఉద్యోగులు పెన్షనర్ల నుండి బేసిక్ పెన్షన్లో 1.5% చొప్పున కంట్రిబ్యూషన్ వసూలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు సంబంధించి మే 2026 అంటే జూన్లో విడుదలయ్యేటటువంటి జీతాలు పెన్షన్ నుంచి కూడా ఈ వసూలుని ప్రారంభిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగికి 50,000 బేసిక్ పే ఉందనుకోండి, 1.5% అంటే 750 రూపాయలు ఈహెచ్ఎస్ కింద కంట్రిబ్యూషన్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ వసూలైనటువంటి మొత్తాన్ని ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ఉండేటువంటి ఫండ్లో జమ చేయాలి. ప్రభుత్వం కూడా దానికి సమానంగా కూడా ఆ మొత్తాన్ని కూడా జమ చేస్తుంది. అయితే డబుల్ కట్టింగ్ లేకుండా ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైనటువంటి స్పష్టమైన నిబంధనల్ని చెప్పింది. అదేమిటంటే, ఒకే కుటుంబంలో భార్య మరియు భర్త ఇద్దరు ఉద్యోగస్తులైతే, ఒకరు ఉద్యోగి మరొకరు పెన్షనర్ అయితే, ఒక పెన్షనర్ సర్వీస్ పెన్షను మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 తీసుకున్నట్లయితే వాళ్ళకి ఒకరి నుంచే కంట్రిబ్యూషను వసూలు చేయాల్సి ఉంటుంది. ఇద్దరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎవరికైనా డబుల్ కటింగ్ జరిగి ఉంటే అదనపు మొత్తాన్ని మళ్ళా కూడా రిఫండ్ చేస్తారు. ఈ నిధులతోటి ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈహెచ్ఎస్ని బలోపేతం చేయాలని కూడా ఆలోచిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇంకొక జీవో కూడా, ముఖ్యమైన జీవో కూడా ఇచ్చారు. అదేంటంటే జిఓఎంఎస్ నెంబర్ 40 హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేటెడ్ 17/6/26. ఇదేంటంటే ఈహెచ్ఎస్ బోర్డుని పునర్వ్యవస్థీకరించారు. దాదాపు 30 మంది సభ్యులతోటి ఒక బోర్డుని ప్రకటించారు. దీంట్లో 17 మంది అధికారులు, 11 మంది ఉద్యోగ సంఘ నాయకులు ఉంటారు. దీంట్లో ఏంటంటే అధ్యక్షులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఉంటారు. మిగిలిన దాంట్లో ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, హోమ్, జిఏడి తదితర శాఖల ఉన్నతాధికారులు ఉంటారు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, పెన్షన్ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా దీంట్లో ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకుల విషయానికి వచ్చేస్తే, టీఎన్జిఓ ప్రెసిడెంట్ ఎం జగదీశ్వర్ గారు, టీజీ ప్రెసిడెంట్ ఏలూరు శ్రీనివాస్ గారు, పిఆర్టీ తరఫున దామోదర్ రెడ్డి గారు, యూడిఎఫ్ తరఫున చావ రవి గారు, సెక్రటేరియట్ అసోసియేషన్ తరఫున జి శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళు మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు. ఇక పెన్షనర్ సంఘానికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున పి వెంకటరెడ్డి గారు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తరఫున పి కృష్ణమూర్తి గారు, అదేవిధంగా తెలంగాణ ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఆర్ ఉమాదేవి గారు ఉంటారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నూతన వ్యవస్థను తీసుకురావటం ఆరోగ్య కార్డులకు సంబంధించి హర్షణీయము, మనం స్వాగతించాలా. అయితే అమలు ఎలా ఉంటుంది అనేది కూడా మనం కొంతకాలం అయితే కానీ చెప్పలేం. దీనికి సంబంధించి ఉద్యోగస్తులు, పెన్షనర్లు కూడా తప్పనిసరిగా మీ పే స్లిప్లో ఈహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ ఒకసారి తనిఖీ చేసుకోండి. ఎందుకంటే మొదటిసారిగా కట్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత దీని గరిష్ట పరిమితి ఇప్పటివరకు కూడా 2 లక్షలే ఉంది. మరి దాన్ని పెంచారా లేదా అనేటువంటి విషయం కూడా మనకి దానికి సంబంధించి సరైన సమాచారం లేదు. ఇప్పుడు ఏదైతే ఈ ఈహెచ్ఎస్
ఈ బోర్డు ఏర్పడిందో దాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికే కీలక పాత్ర పోషించేటువంటి బోర్డు కూడా కొన్ని సూచనలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది 2 లక్షలు కాదు, కనీసం 5 లక్షల వరకన్నా పొడిగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఉన్నటువంటి అంశాలని సక్రమంగా సెట్ చేసుకొని వెళ్తే ఈ స్కీమ్ జయప్రదం అవుతుందని కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. ఇప్పటివరకు అజయ్ కాల్మన్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా విషయాలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.